ప్రైవేటు మూకల దౌర్జన్యం లగచరణ ఘటన రోజు బీభత్స కాండ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇగో ఇండ్లలోకి చొరబడి మహిళల పట్ల వికృత ప్రవర్తన, కరెంటు తీసి ఎక్కడ పడితే అక్కడ తాకుతూ పైశాచికం, బీతిల్లిన మహిళలు, నేటికి కోలుకోని రైతు కుటుంబాలు, జరిగిన దాష్టికాలను విలపిస్తూ వివరించిన బాధితులు, లగచర్లలో స్త్రీలపై దాడి చేసిన వారిని విడిచిపెట్టేది లేదు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య భరోసా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. కరెంటు బంద్ చేసి ఎక్కడ పోయినరు మీ వాళ్ళు అని చెప్పేసి డోర్లు బద్దలు కొట్టి బీరువా డోర్లు బద్దలు కొట్టి బీరువాలు ఎవరైనా మనిషి పడతారా అనుల్లా? చిన్న పిల్లలు కూడా పట్టారు. బీరువాలు ఎవరైనా మనుషులు పడతారా? బీరువాల దాక్కున్నారని చెప్పేసి బీరువా డోర్ కూడా ఇరగొట్టిండ్రట. ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసుకుంటా ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసిండ్రట. అక్కడ లైవ్ లో చూసిన వాళ్ళు చెప్తా ఉన్నారు, పోలీసు వాళ్ళు తాగొచ్చిండ్రు, ఇస్తామున్నట్లు తాగొచ్చిండ్రు, తెల్లని దాకా ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసిండ్రు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు మహిళలు. కనీసం ఓ పెద్దమ్మ, ఓ ముసలావిడ వాష్రూమ్ పోయేస్తా అంటే కూడా కట్టె లాక్కొని చిత్రహింసలకు గురి చేసిండ్రట, ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసిండ్రట. వాష్రూమ్ పోయేస్తా సారు బాన్సరంటే ఆ కర్ర తీసుకొని లాగి పడేసిండ్రట. కళ్ళు కనబడే నాకు నేనేవలికి చెప్పడానికి పోతా, నేనేవలికి ఇండ్ల పొంట తిరుగుతా, బాన్సర్ సార్ ఇడిచిపెట్టుండ్రు అని చెప్పినా కూడా ఆ ముసలమ్మను ఆ ముసలమ్మ ఆవేదన చూస్తే కళ్ళ పొంటే నీళ్లు గారినాయి. దుఃఖం వచ్చింది, బాధ అనిపించింది. ఈ సర్కారు నిజంగా ఇది ఎక్కడో కాదు, ఎక్కడో దేశ సరిహద్దులు దాడి జరుగుతున్న దమనకాండ కాదు. సీఎం సొంత నియోజకవర్గం ఓట్లేసి గెలిపించిరు కదా. ఇలా నిన్న ముఖ్యమంత్రిని చేసింది వాళ్ళే కదా. కొడంగల్ నియోజకవర్గం ప్రజలు ఓట్లేస్తేనే నువ్వు ఎమ్మెల్యే అయినావు. పోయిన తాప ఎమ్మెల్యే కూడా గెలిపియకపోతే ఉరికి కొడితే ఏడొచ్చి పడ్డావో నీకు తెలుసు. ఇలా అంత పెద్ద పదవి కట్టబెట్టిన కొడంగల్ నియోజకవర్గ ప్రజలని ఇన్ని గోసలు పెడతావు, ఇన్ని చిత్రహింసలకు గురి చేస్తావు, ఇంత ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తున్నావంటే ఏం అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి పాలనను? తెలంగాణ ప్రజలు వాళ్ళ ఇంట్లో అక్కలు లేరో, వాళ్ళ ఇంట్లో చెల్లెలు లేరో, వాళ్ళ ఇంట్లో ఆడపడుచులు లేరో, ఇట్లా ఎందుకు వ్యవహరించిర్రో కూడా తెలియదు. ఎట్లా పడితే అట్లా కొట్టిర్రు మహిళలను. మహిళల మీద చేయి చేసుకోవాల్సిన హక్కు, మహిళల మీద చేయి చేసుకునే హక్కు ఎవరు కల్పించిర్రు? పోలీసు వాళ్ళకు. నిన్న చూపెట్టిన వీడియోలు మీకు ఎట్లా పడితే అట్లా కొడితే పాపం ఎక్కడికక్కడ గమిలిపోయినాయి. బాధ అనిపిస్తున్నదల్లా మొత్తం మీద ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య భరోసా ఇచ్చిండ్రు, వాళ్లకు ఫిర్యాదు చేసిండ్రు లగచెర్ల మహిళలు. ఇక మొత్తం మీద లగచెర్లలోని గిరిజన ఆడబిడ్డలపై పోలీసుల దాస్తికాలు ఒక్కొక్కటి ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. అర్ధరాత్రి తండాలో కరెంటు తీసేసి చిమ్మ చీకట్లో ఆడబిడ్డల ఛాతీల మీద దుడుముతూ బూటుకాళ్లతో దొక్కుతూ పోలీసులు కొందరు ప్రైవేటు వ్యక్తులు చేసిన దారుణాలు బయటకు వస్తున్నాయి. చిమ్మ చీకట్లలో చేతులతో స్తనాలను తడిమి అడ్డొచ్చినోళ్ళ గొంతులు నులిమి ఇదేమిటని ప్రశ్నించిన ఆడబిడ్డల తొడలు కమిలేలా ఇక మొత్తం మీద నుదురు కందిపోయేలా కొట్టిండ్రు. అవి చూసినాం మనం, ఆ దెబ్బలు చూసినాం. అయ్యా బాన్సన్ అర్ధరాత్రి ముందుగానే లైట్లు తీసేసిండ్రు. వందల కొద్ది పోలీసులు వాళ్ళ వెనుక గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్లలోకి జరబడ్డారు. తలుపులు తీయకపోతే గడ్డపారలతో వలగొట్టి ఇంట్లోకి వస్తామన్నారు. మాకేం జరుగుతుందో అర్థం కాలే, భయపెట్టిండ్రు. తలుపులు తీసిన ఇళ్లలోకి పోయి ఆడోళ్లను ఎక్కడ పడితే అక్కడ తాకుతూ చిమ్మ చీకట్ల ఇట్లా పిసుకుతూ మొత్తం ఘోరమైన పరిస్థితులు. మరి వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు లేరో, ఇట్లా వాళ్ళని ఎందుకు ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసిండ్రో ఇక్కడ అర్థమైతే లేదు. ఒక్కొక్కరు ఆవేదన చెప్తే బాధ అనిపించిందోల్లా. ఏం మీ ఇంట్లో మహిళలు లేరా? మీ ఇంట్లో ఆడబిడ్డలు అసొంటి ఆడబిడ్డలు కాదా వాళ్ళు? ఎందుకు ఇంత పైశాచికత్వం? ఎందుకు ఈ దమనకాండ? ఎందుకు ఈ చిత్రహింసలు? చెప్పుండ్రి. వాళ్ళ భూములు లాక్కోవడానికి మీరెవరు? ఏమన్నంటే మల్లన సాగర్లో లాక్కోలేదా? ఏమన్నంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టలేదా? తెలంగాణ బీడుపడ్డ భూములకు మళ్ళా చెప్తున్నాం, తెలంగాణ బీడుపడ్డ భూములకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు తీసుకొచ్చి పెట్టింది. ఎడారి లెక్క ఉన్న ప్రాంతాన్ని పచ్చని మాగాణి లెక్క మార్చింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఫార్మా కంపెనీలకు పొంతన పెడుతున్నారు, పోలికలు వెతుకుతా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫార్మా కంపెనీలు ఒక్కటేనా? తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం, తెలంగాణ ప్రజల ఎన్నో ఏండ్లకేలి తలాపున వారుతుంది గోదావరి మనసెలక ఎడారి అనే పాట వాడుకున్న రోజుల నుంచి ఇలా ఈనాడు వార్త రాసుకొచ్చింది. ఎవరి పుణ్యం? ఈనాడు వార్త రాసుకొచ్చింది కదా, వరించనని చెప్పేసి. అట్లా ఎప్పుడన్నా చూసిండ్రా? ఏ ప్రాజెక్టు పుణ్యం? కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యం కాదా? ఇలా వరించనని చెప్పేసి పెద్దగా తాటికాయంత అక్షరాలు రాసుకున్నారు కదా.
అంత వరి రావడానికి కారణం ఎవరు? కాళేశ్వరం ప్రాజెక్టు కాదా? మరి ఇలా ఫార్మా కంపెనీ పెడితే ఎవరికి లాభం చేకూరుతుంది? తెలంగాణ ప్రజలకు లాభం చేకూరుతుందా? కాళేశ్వరం ప్రాజెక్టు వద్దు 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 అని చెప్పేసి ఇప్పుడు మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు అందించిన నీళ్లతోని ఇలా వరించనని చెప్పేసి ఇలా పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకున్నారు. ఇలా ఫార్మా రేవంత్ రెడ్డి అల్లుని కోసం ఇంత 5 గ్రామాల ప్రజలు, ఒక్క రేవంత్ రెడ్డి అల్లుని కోసం 5 గ్రామాల ప్రజలు త్యాగాలు చేయన్నా? వాళ్ళు ఆ మల్లన్న సాగర్ కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టులో కోల్పోయిన భూ నిర్వాసితులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం త్యాగాలు చేసిండ్రు అనుకుందాం, ఒప్పుకుందాం. ఇలా ఫార్మా కంపెనీలు ఎవరి కోసం? రేవంత్ రెడ్డి అల్లుని కోసం ఈ లగచర్ల గ్రామ ప్రజలు కానీ, రోటిబండ తండ ప్రజలు కానీ, మొత్తం మీద హకీంపేట ప్రజలు కానీ త్యాగాలు చేసుకుంటూ పోవాలనా? రేవంత్ రెడ్డి అల్లుని కోసం త్యాగాలు చేసుకుంటూ పోవాలనా? ఇయ్యలా ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన తెలంగాణ రాష్ట్రం కోసం త్యాగం చేసిండ్రు. బీడుబడ్డ భూములను మాఘానాలు చేసేందుకు త్యాగం చేసిండ్రు. ఇలా రేవంత్ రెడ్డి ఒక్క కుటుంబం కోసం త్యాగం చేయుండ్రి అని కోరడం ఎంతవరకు కరెక్టు? ఏమనంటే కాళేశ్వరం ప్రాజెక్టు, ఏమనంటే ఫార్మా కంపెనీలకు పొత్తు పెడతా ఉన్నారు. ఫార్మా కంపెనీ కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటేనా? సన్నాసులాగా ఎందుకు వ్యవహరిస్తా ఉన్నారు? దద్దమ్మ లెక్క ఎందుకు ఆలోచన చేస్తా ఉన్నారు? పేడ్ ఆర్టిస్టులను పెట్టి వీడియోలు చేపించుకుంటే సోషల్ మీడియాలో వదులుతా ఉన్నారు. ఇన్నోవాలు కొనిచ్చుడట, లగచర్ల ఫార్మా భూములను అజ్జయ్యిండ్రి, ఎట్లా పెట్టి దొరకబట్టుండ్రి, ఎట్లా పెట్ట వాళ్ళని ఒప్పియండ్రి అని చెప్పేసి మొత్తం మీద ఇన్నోవాలు కొనిస్తారట. ఇన్నోవాలు ఇక బాధితురాలకి గుండెపోటు కుప్పగూలిన పులిచెర్లకుంట మహిళ హైదరాబాద్కు తరలించి చికిత్స. ఫార్మా ఆందోళన నేపథ్యంలో ఘటన బిక్కుబిక్కుమంటున్న గిరిజనులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. గుండెపోటు వచ్చింది ఓ మహిళకు, ఫార్మా కంపెనీ బాధితురాలకు గుండెపోటు వచ్చింది, హైదరాబాద్కు తరలించారు. మొత్తం మీద చికిత్స అందిస్తా ఉన్నారు. గిరిజన సంఘాల చెలో లగచర్ల 20న పర్యటించనున్న గిరిజన నేతలు, రైతులకు సంఘీభావంగా కార్యాచరణ. ఎంపీని అడ్డుకున్నా బీజేపీ మాట్లాడదా? బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే, రాంబాల్ నాయక్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మొన్న డీకే అరుణను అడ్డుకున్నారు, లగచర్ల గ్రామానికి పోనీయకుండా అడ్డుకున్నారు. కనీసం బీజేపీ నాయకులు ఒక్కలన్న ఖండించిర్రా? ఎందుకు పోనీయరు, ఎందుకు పోనిస్తలేరు అని చెప్పేసి ఒక్కలన్న ఖండించిరా? ఇప్పుడు చెప్పు, కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నది ఎవరు? కుమ్మక్కై అది ప్రభుత్వ అధికారులను కూడా వాడుకొని ప్రభుత్వ అధికారుల మీద దాడి చేపించి అక్కడ పార్టీలకు అతీతంగా, నిజంగా నాకు కూడా నోరు వస్తలేదు, పార్టీలకు అతీతంగా పోరాటం చేసిండ్రు రైతులు. ఎందుకంటే భూములు కాపాడుకోవాలి, కన్న తల్లి లాంటి ఊరును కాపాడుకోవాలి, భూములు కాపాడుకోవాలి, మా బతుకు తెరువు పోతుంది, మా బతుకు బుగ్గిపాలవుతుంది అని చెప్పేసి ఆవేదనతో ఎదురు తిరిగిండ్రు, మరలబడ్డరు రైతులు. పిల్లిని బంధిస్తే పులై తిరగబడుతుంది అని చెప్పేసి ఉట్టిగానే బుట్టుక రాలే, వాళ్ళ భూములు గుంజుకుంటామంటేనే తిరగబడ్డరు. మొత్తం మీద కాంగ్రెస్ చేపించి బీఆర్ఎస్ మీద నెట్టేసే ప్రయత్నం చేసిండ్రు. ఇక ఫార్మా బాధితులకు సంపూర్ణ మద్దతు. ఫార్మా ఏజెంట్ల మోదీ రేవంత్ రైతులపై కేసులు ఎత్తేయాలి. 19న లగచర్లలో పర్యటిస్తాం. సిపిఐ మాస్ లైన్ ప్రజాపంద నేత రంగారావు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. అక్కడ పర్యటిస్తారు. మొత్తం మీద పర్యటించి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తారు. మొన్న బీజేపీ ఎంపీని ఆపితే ఒక్క బీజేపీ ఎంపీ, 8 మంది ఎంపీలు ఉంటే ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడు, ఒక బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడాడు.